తడవకూడదు, నీళ్ళల్లో తనకి హాని కలగకూడదని నెత్తి మీద ప్లాస్టిక్ డబ్బాని పెట్టుకొని దాంట్లో ఆ బేబీని పెట్టి ఆ తండ్రి తల్లి ఇద్దరు దాన్ని మోసుకొని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసినప్పుడు నాకు మోషే గారు గుర్తొచ్చారు. మోషే గారు సమయంలో కూడా మిరియం గారు ఆ నదిలో ఈ విధంగానే తను తీసుకొని వెళ్ళుండొచ్చు కదా అనే విధంగా అనిపించి ఉండొచ్చు. ఆ జమ్ము పెట్టిలో తను ఈరోజు నా జీవితాలు గమనించాను. తల్లిదండ్రులు మనకిచ్చే ఇంత ప్రాముఖ్యతని, ఇంత ప్రేమని ఎలా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, ఎలా వారిని చులకనగా చూస్తున్నాం, వారిని మన జీవితాల్లో ఒక ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వకుండా మనం జీవిస్తున్నాం. ఇంకా బాధాకరమైనది ఏంటిదో తెలుసా? తల్లిదండ్రులని చులకనగా చూడడము, భార్యని భర్తని చులకనగా చూడడం ఒక ఎత్తు అయితే, దేవుడినైతే ఏ విధంగా చూస్తామంటే మన జోబులో మనిషిలాగానే మనం చూస్తుంటాం. అవసరం ఉన్నప్పుడు జోబులో పెట్టాలి, అవసరం లేనప్పుడు పడేయాలి అనే విధంగా దేవుణ్ణి కూడా చూస్తూ ఉంటాం. కానీ ఒక్కటి గ్రహించవలసింది, ఆయన సర్వంతర్యామి అయిన దేవుడు.